ఈ పెంతుకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ కాలము ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ కాలము ఎప్పుడు ప్రారంభమైంది అంటే పెంతుకొస్తు పండుగ దినమున ఏం ప్రారంభమైంది? పరిశుద్ధాత్మ కాలము ప్రారంభమైంది. కృపాకాలము ప్రారంభమైంది. అంత్యకాలము ప్రారంభమైంది. చాలా కాలాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉంటాయి. దీన్ని కృపాకాలం అంటాం, దీనిని అంత్యకాలము అంటాం. ఇది పరిశుద్ధాత్మ కాలము అంటాం. అందుకనే అంత్య దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను అని వాక్యం రాయబడింది. ఎప్పుడు కుమ్మరించబడింది?